సో ఇప్పుడు సీరియల్ టీమ్స్ అందరికి ఒక్కొక్క టాస్క్ 1 minute టైంలో అందులో మీ సీరియల్ గురించి మీ సీరియల్ ఈటీవీ ఆడియన్స్ ఎందుకు చూడాలి అన్న దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఫైనల్ గా ఎవరైతే వాళ్ళ సీరియల్ ని బాగా ప్రమోట్ చేయగలుగుతారో ఫైనల్ గా మేము విన్నర్ ని అనౌన్స్ చేస్తాం. సో ఫస్ట్ 1000 శుభములు కలుగు నీకు. సెంటర్ స్టేజ్ ప్లీజ్. శుభములు కలుగు నీకు పోయి రావే. మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలుండకూడదు, తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉండాలి. డబ్బు కంటే కుటుంబం గొప్పది. అపార్థాలతో కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు. ఇలాంటి నియమాలతో నేను నా కూతుర్లను పెంచాను. అనుకోని సమస్యలు ఊబిలో చిక్కుకున్న నా జీవితం. మరి ఈ సమస్య నుంచి సునైనా బయటపడుతుందా? ఆ కేసుని టేకప్ చేసిన నేను, కళ్యాణి ఈ కేసుని సాల్వ్ చేస్తోందా? వారాహిని తప్పించి చరణ్ ఎలాన్నా పెళ్లి చేసుకుంటాం. ఇలాంటి ఎన్నో ట్విస్ట్లతో, ఎన్నో ఎమోషన్స్ తో మా 1000 శుభములు కథ మీ ముందుకు వస్తోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మీ అభిమాన ఈటీవీలో. ఈ జనరేషన్ పిల్లలకి డివోషన్ కానీ వాటితో అంత స్పిరిచువాలిటీ వాటితో కనెక్షన్ తగ్గుతూ ఉంది. అవన్నీ వాటి వాల్యూస్ ఏంటి, మన రూట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ సీరియల్లో క్లియర్గా చాలా అందరికీ నచ్చే విధంగా చెప్పారు. తప్పకుండా చూడండి. 7:30 అమ్మోరు. ఎందుకు అందల రాక్షసి చూడాలి అని చెప్పండి. నేను చెప్పను. ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నా, తర్వాత ఇవ్వను. సో మీరే చెప్పండి. నాకు మూడ్ లేదు. ఎప్పుడు మూడు ఉంటుందండి మీకు? ఓకే, సారీ, అందరి ముందు చెప్పేస్తా, సారీ. చెప్పండి. నేను చెప్తా ఉండు. ఒక నిమిషం. ఒక అందమైన రాక్షసితో నాలాంటి మంచి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని చూడాలంటే అందల రాక్షసిని చూడండి. ఇలాంటి క్యూట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ చూడాలంటే మా అందల రాక్షసి చూడండి. at 6:30 PM ఓన్లీ ఆన్ ఈటీవీ. అమ్మ, ఇది మనందరినీ వెంటాడే ఒక ఎమోషన్. అమ్మ కొడుకుల ప్రేమ మధ్య చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. మిడిల్లో నాకు లవ్ రావడం, పెళ్ళాంగా ఒక అమ్మాయి వచ్చి మోసం చేయడం, తన మోసం నేను తెలుసుకోవడం, ఇవన్నిటికీ నేను జ్ఞానోదయం అయింది కేవలం అమ్మ వల్లే. సో ఇలాంటి ఒక మదర్ సన్ ఎమోషన్ని మీరు కూడా చూడాలనుకుంటే దయచేసి చూడండి. మా అమ్మకి ఆరో ప్రాణంగా ఉండే నన్ను, ఈ ఆరో ప్రాణం సీరియల్ని డైలీ మీ ఈటీవీలో 12 PMకి దయచేసి చూడండి. సో చాలా మంది వచ్చారు. ఝాన్సీ నుంచి నేను ఒకేదాన్ని వచ్చాను. నాకు చాలా భయంగా ఉంది, ఏం మాట్లాడాలో కూడా మాట్లాడి రావట్లేదు అని అనుకుంటున్నారా? అలా అంటానని ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి 100 మందిని పంపించు రవి అన్న. నేను చూసుకుంటా, ఎందుకంటే ఝాన్సీని ఇక్కడ. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ ఝాన్సీ. ఈ టీవీలో 7 o'clockకి వస్తుంది. రవి బావా అంటే అరే వెళ్ళిపోయా అంటే లిక్కి ఎవరన్నా ఓకే కానీ ఈ బావ వద్దునా. నెక్స్ట్ వసుంధర టీమ్ ఆన్ స్టేజ్. ఇప్పుడు వరకు ధ్రువ వసుంధర అంటే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇష్టపడ్డారు, ఇవన్నీ జరిగే చిన్న బ్రేక్ వచ్చింది. దాని తర్వాత ధ్రువ వసుంధర ఎలా కలవబోతున్నారు అతి త్వరలో అనేది చాలా ట్విస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ధ్రువ వసుంధర కలవబోతున్నారు అని అంటున్నారు, కానీ గ్రీష్మ ఉంది ఇక్కడ. గ్రీష్మ ఒక్కసారి ఏమనుకున్నా ఖచ్చితంగా సాధించి తీరుతుంది. సో వీరిద్దరూ కలుస్తారా లేదా, లేక నేను ధ్రువ పెళ్ళి అవుతామా లేదా, ఇవన్నీ మంచి ట్విస్టులతో మీ ముందు వస్తున్నాము. తప్పకుండా చూడండి. మీరు కనుక చూడకపోతే మీ మీద ఒట్టు. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం కాకుండా మధ్యాహ్నం 1:30 థ్యాంక్ యూ. జీవన తరంగాలు ఆయన సోలోగా నించోవడం నేను చూడలేకపోక తోడుగా వచ్చాను. రోహిణి మ్యారీడ్, లవ్ మ్యారేజ్ దట్టు రీసెంట్ గా అయింది. మన సంగతి తెలిసిందే కదా మీకు.
ఆదర్శ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. కీర్తిని మంచిగా చూసుకుంటాడా లేదా, ఒకవేళ ఆదర్శ మంచిగా మారతాడా, ఆదర్శ్ బ్యాడ్ అని నిరూపించుకుంటాడా? ఇవన్నీ తెలియాలి అనుకుంటే డోంట్ మిస్ జీవన తరంగాలు మధ్యాహ్నం 3:30కి మన ఈటీవీలో. బట్ యూ మిస్డ్ మీ. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న రామ్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, తన తమ్ముడినే పెళ్లి చేసుకుని ఇంకా రామ్ 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 అని జపం చేస్తున్నావు ఎందుకు? వాడి తమ్ముడిని పెళ్లి చేసుకున్నా, వాడిని ఇష్టపడుతున్నా, కానీ రామ్ నాకు చేసిన మోసాన్ని నేను ఎప్పటికీ క్షమించను. మీ ఇంటి పైన నేను ద్వేషం తీర్చుకుంటా, మీ ఇంటిని సర్వనాశనం చేస్తా. ఈ సీత ఉండగా నువ్వేం చేయలేవు, నేను కాపాడుకుంటా నా అయోధ్య నిలయాన్ని, నా రాముడిని, నా కుటుంబాన్ని. నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను కూడా చూస్తాం. చూడు, నువ్వా నేనా తెలుసుకుందాం. చూద్దాం. సీతారాముల అన్యోన్యతని మనం రామాయణంలోనే విన్నాం. ఇప్పుడు కళ్ళారా చూడాలి అనుకుంటే మా రంగుల రాట్నం సీరియల్ని తప్పకుండా చూడండి. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు చూడండి. రవి, పెళ్ళైన వెంటనే భార్య నీకేం కావాలి అని భర్త అడిగినప్పుడు నా ఫ్రెండ్ మా ఊర్లోనే ఉంటే ఇష్టం అండి అని అంటే నీకు ఎలా అనిపిస్తుంది? అమ్మాయిలే ఒళ్ళు మండిపోద్ది. ఆ ఫ్రెండ్ని మీకేం కావాలమ్మా అంటే మీ ఊర్లో ఉంటే సంబంధం చూడండి, నేను అక్కడే పెళ్లి చేసుకుంటా సంధ్య కోసం అంటే నీకేమనిపిస్తుంది? డౌట్ వస్తుంది. ఫ్రెండ్కి పిల్లలు లేరని చెప్పేసి పుట్టిన బిడ్డనే ఫ్రెండ్కి ఇచ్చేస్తే ఏమనిపిస్తుంది? పిచ్చి అనిపిస్తుంది. అది ప్రేమ, అయినా పిచ్చి అంటారండి. అది ప్రేమ అంటారండి. ఓకే, మీ భాషలో సో అదేనేమో. ఇప్పుడు అర్థమైందా సంధ్యారాగం ఎందుకు చూడాలో? నేను ఎందుకు చూస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. నా పాపకి, పుట్టిన పాపకి నా కళ్ళెదురుగుంటానే ఉన్న అమ్మ నాన్న అని డోరారా పిలిచే అవకాశం రాలేదు ఇంతవరకు. మరి తను ఎలా నాకు దగ్గర అవుతుందో దానికోసం చూడాలి. 12:30 PM మన ఈటీవీలో తప్పకుండా చూడండి. ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సీరియల్ అంటే మన మెడకుప్పలలో. కానీ వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సీరియల్ అంటే మన మెరుపు కలలు, మన ఈటీవీలో 2 o'clock. ఫైనలీ జానకి పరిణయం టీమ్. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సీతారాముల కళ్యాణం. చూద్దాం రారండి. అది ఎంత స్పెషలో మా అందరికీ కూడా జానకి పరిణయం అంతే స్పెషల్. అలాగే సాయంత్రం పనులన్నీ చేసి ఒక రిలాక్సింగ్ అయ్యే టైంలో కరెక్ట్గా 6 గంటలకి మేము అందరం ఇంటికి వచ్చేస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. మనం చెప్పుకుంటాం కదా, వంశం పారంపర్యం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అలాంటి ఒక గొప్ప కథని మీ ముందుకి తీసుకొచ్చారు ఈటీవీ అండ్ మా ప్రొడక్షన్ హౌస్ ప్రవీణ గారు, జ్ఞాపిక. మేమందరం మిమ్మల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేస్తాం. మీరు కూడా ఎంటర్టైన్ అయిపోయి మమ్మల్ని బ్లెస్ చేస్తూనే ఉండండి. జానకి పరిణయం సీరియల్ మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. మీకు అందరికీ చాలా నచ్చింది. మీరు అలాగా వదలరు కాబట్టి చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఆ పోస్టర్లో సిద్ధు మొహం ఎందుకు అలా ఉందో ఒకసారి చెప్తారా? అక్కడ దండా బాగుంది, 3 అమ్మాయిలు బాగున్నారు, మీ ముఖం ఎందుకు అలా ఉన్నారు? నువ్వు లేవని 3 సరిపోరు, మళ్ళీ ఈవిడ కూడా నీకు. సరే, మీ ఇద్దరు తగులుకోండి. వన్ మినిట్ ఇచ్చిన టైంలో ఎవరు బాగా ప్రమోట్ చేస్తున్నారు సీరియల్ అంటే అందాల రాక్షసి.